ఉదాహరణకు ఒక పరిశ్రమలో ఒక 100 మంది మైగ్రేట్ లేబర్స్ పని చేస్తుంటే వాళ్ళు ఒక రికార్డులో ఒక 10-12 మంది ఉంటారు. చూపిస్తారు. వీళ్ళు 90-80 మంది 85 మందిని రికార్డులో ఉండరు. అనుమానము కాదు, అందరు ప్రజల అనుమానం ఏంటంటే ఇల్లీగల్ డ్రగ్ ప్రోడక్ట్ సమాచారం. నమస్తే. ఏదైతే నిన్న 4 రోజుల క్రితం సిగాచి ఇండస్ట్రీస్ యొక్క విస్ఫోటనం జరిగిందో, ప్రమాదం జరిగిందో, ఆ ప్రమాదంలో దాదాపు అధికారిక లెక్కల ప్రకారంగానే దాదాపు 40 మందికి పైగా మరణాలు సంభవించాయని చెబుతా ఉన్నారు. కానీ తెలియని లెక్కలెన్నో, ఇంకా కూడా 10 మంది ఆచూకీ, వారి బాడీల శవాల ఆచూకీ కూడా దొరకలేని పరిస్థితి నెలకొంది. అలాంటి సందర్భంలో అసలు ఆ సిగాచి పరిశ్రమలో ఏం జరిగింది, ఇండస్ట్రీస్లో ఏ రకమైన ప్రమాణాలు ఉంటున్నాయి, అదేవిధంగా ప్రభుత్వ కార్మిక శాఖ తరఫు నుంచి కూడా కావచ్చు, లేదా ఈ లేబర్ దానికి సంబంధించిన నిబంధనలు ఫ్యాక్టరీలు పాటిస్తున్నాయా అనే విషయాలు మనం తెలుసుకునేటందుకు ఈరోజు మనం కట్రెడ్డి రంగారావు గారిని స్టూడియోకు పిలిపించడం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వారు కూడా బిఎంఎస్ అనుబంధ యూనియన్ అయినటువంటి అవుట్సోర్సింగ్ మైగ్రేట్ లేబర్ యూనియన్ యొక్క తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారికి ఈ యొక్క మైగ్రేట్ లేబర్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘాలపైన, వారి యొక్క కార్మికుల సమస్యలపైన అపారమైన అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఈరోజు సిగాచి ఇండస్ట్రీస్లో జరిగిన ప్రమాదంపై ఒక కార్మికుల సమస్యలపై చర్చించడానికి వారు ఈరోజు మన స్టూడియోకు రావడం జరిగింది. అన్నగారు నమస్తే అండి. నమస్కారం సార్. మనకు ఇప్పుడు మొన్న అత్యంత ఘోరమైన ప్రమాదం జరిగింది సిగాచి, మన సంగారెడ్డిలోని పాషమైలారంలో గల సిగాచి ఇండస్ట్రీస్లో ఘోరమైన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 మందికి పైగా మరణించినట్లు అధికారిక రిపోర్ట్లు తెలుపుతూ ఉన్నాయి. ఇంకొక 10 మంది కూడా మనకు ఆచూకీ లభించని విషయం ఉంది. ఇంతటి దారుణమైన పరిస్థితి జరుగుతూ ఉంటే కూడా అసలు ఏ మీడియా పట్టించుకోవట్లేదు. ఆ వార్తలు కూడా ఈ మధ్యలో వేరే చిన్న పనికిరాని విషయాలకు కూడా ఎక్స్పోజ్ చేస్తున్నారు తప్ప ఇంతటి ప్రమాదం జరిగిన విషయాన్ని ఎక్స్పోజ్ చేయడం కానీ, అసలు ఏం జరుగుతుంది కానీ, ఆ కార్మికుల పట్ల ఇండస్ట్రీస్ కార్మిక శాఖ కూడా ఏ రకమైన చర్యలు తీసుకుంటుందని కానీ ఏ వివరాలు లేవు. దీనిపై మీరు ఏమంటారు, ఏం మాట్లాడుతూ ఉంటారు దీని మీద? అందరికీ నమస్కారం. ప్రధానంగా మీరు అడిగిన ప్రశ్నలో ముందుగా నేను ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటా. చెప్పండి. ప్రధానంగా మీడియాలో వచ్చే వార్తలు ఒక హీరోయిన్ హాస్పిటల్లో పడింది, ఒక హీరోయిన్ పుట్టినరోజు అయింది, లేకపోతే ఒక పెద్ద నాయకుడు తిరుపతి దర్శనం చేసుకున్నాడు, లేకపోతే ఇంకోటి అయింది, ఇట్లాంటి చిన్న చిన్న వార్తలని హైలైట్ చేసి చూపిస్తున్నారు. కానీ మన సంస్థ ఇంతమంది కార్మికులు చనిపోయిన ఘటన జరిగినా కూడా దాని మీద ఒక స్పందన లేకుండా దాన్ని ఎక్కడెక్కడ తొక్కేసి పెట్టి ఇట్లాంటివి ఇవే కావు. ఇంకా మీకు ఉదాహరణకు ఒక సంగారెడ్డి జిల్లాలో రోజుకి 2-3 చచ్చిపోతూ ఉంటారు, కానీ విషయం మాత్రం బయటికి రాదు. అదే కదా సమస్య. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా మరి ఈ మీడియా వ్యవస్థ కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ మామూలు మత్తులో ఉన్నారా, లేకపోతే చూసి చూడకుండా పోతున్నారా, ఏందనేది ఇంతవరకు ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రధానంగా ఈ సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం చాలా బాధాకరమైన విషయము. తెలంగాణ చరిత్రలోనే ఇంత పెద్ద యాక్సిడెంట్ ఇది మొదటిసారి జరిగింది. ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం కూడా ఇది ఫస్ట్ టైము. మరి యాజమాన్యం కార్మికుల పట్ల ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరు భద్రతా లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కూడా మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న అధికారులకు సంబంధించి ఎవరైతే చేసిరో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని కూడా మేము ఆల్రెడీ డిమాండ్ చేసాము, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. తగిన చర్యలు తీసుకోకుండా ఎక్కడ యాక్సిడెంట్ అయినా తెలంగాణ దేశం మొత్తం మీద, భారతదేశం మొత్తం మీద ఎక్కడ జరిగిన ప్రమాదము ఓన్లీ అసంఘటిత కార్మికులే సంఖ్యనే, అంటే మైగ్రేట్ లేబర్సే చనిపోతా ఉన్నారు. అవును.
ఈ మైగ్రేట్ లేబర్స్ మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన చట్టం తీసుకుని రావాలి. ఉన్న చట్టాలు కూడా అమలు కాని పరిస్థితి ఉన్నాయి. సో నేను చేసే డిమాండ్ ఏంటంటే భారతీయ మజ్దూర్ సంఘ్ నుంచి ఒక కార్మిక నాయకుడుగా నేను ప్రధానంగా చూసేది మైగ్రేట్ లేబర్ సమస్యలే కాబట్టి ఎక్కడ కూడా మైగ్రేట్ లేబర్కి మినిమం వేజెస్ లేవు, ఈఎస్ఏ లేదు, పిఎఫ్ లేదు, భద్రత ఫ్యాక్టరీలో భద్రత లేదు, ఇష్టారాజ్యంగా మరి వాళ్ళని ఒక 12 గంటలు పని చేయించుకుంటా వాళ్ళని ఒక బానిసలాగా యూజ్ చేసుకుని వాళ్ళ రక్తం చెమటలతోటి యాజమాన్యాలు కోట్లు సంపాదించి కాంట్రాక్టర్లు కోట్లు సంపాదించే పరిస్థితి ఈరోజు ఉంది. దీన్ని మరి నేను ఒక్కనే కాకుండా కూడా వివిధ కార్మిక సంఘాలు అందరూ కూడా కలిసి దీని మీద మనందరం కూడా ముక్త కంఠంతో ఒకటయి వాళ్ళకి న్యాయం చేసే దిశగా మనందరం కూడా నేనొక్కడే కాదు, ఒక బిఎంఎస్ఏ కాదు, ఇంకా వేరే వేరే ఇతర కార్మిక సంఘాలు ఉన్నాయి. అందరూ కూడా కూర్చుని దీని మీద ఒక సమగ్రమైన న్యాయ పోరాటము మన చట్టాలు అమలయ్యే విధంగా మనందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అది సార్ దీని మీద. అయితే ఇది ఒక వైపు చట్టం వైపు నుంచి అసలు సిగాచి పరిశ్రమల పరిస్థితులు ఏంటి, మీరు అక్కడ గమనించిన అంశాలు ఏంటి, అసలు భద్రతా ప్రమాణాలను సిగాచి పరిశ్రమ పాటిస్తుందా? భద్రతా పరిణామాలు పాటించుందా లేదా 100% పాటించడం లేదనే మనం ఈ దుర్ఘటన బట్టి చూస్తుంటే మనం క్లియర్గా చెప్పవచ్చు. అవును, అంటే ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇట్లాంటి జరిగింది. అందులో ఆ సమయంలో ఇప్పుడు ఆ రోజు ఫస్ట్ షిఫ్ట్ ప్లస్ జనరల్ షిఫ్ట్ వాళ్ళు ఇద్దరు డ్యూటీ ఎక్కి డ్యూటీ దిగే టైంలో ఈ ఘటన జరిగింది అని అంటున్నారు. అంటే ఉదయం 9-8:30 ప్రాంతంలో జరిగింది అంటున్నారు. అయితే అక్కడ మరి వీళ్ళందరికీ కాంట్రాక్టర్ ఎవరు, అసలు కాంట్రాక్టర్ ఉన్నాడా ఈ కంపెనీకి, అయితే కంపెనీ ఎంప్లాయీసా, అక్కడ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ ఏం చేస్తున్నారు, బాయిలర్ డైరెక్టర్స్ ఆఫ్ బాయిలర్స్ ఏం చేస్తున్నారు, పొల్యూషన్ బోర్డు అధికారులు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న కార్మిక సంబంధిత యంత్రాంగం అంతా కూడా యాజమాన్యానికి తొత్తులుగా మారి మరి వాళ్ళ దగ్గర సరెండర్ అయిపోయి ఇట్లాంటి కార్యక్రమాలకు అన్నింటిలో వాళ్ళు సహకరించినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. మరి దీని మీద సమగ్రమైన విచారణ చేసి సంబంధిత అధికారులని తక్షణమే సస్పెండ్ చేసి కార్మికులకి కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ అనేది లేదు. సో దీని మీద మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ రావడం జరిగింది, కార్మిక శాఖ మంత్రి వారు రావడం జరిగింది, కేంద్ర మంత్రులు రావడం జరిగింది. ఈ విషయం మీద ప్రపంచం అంతరికి తెలిసిపోయింది. మోడీ గారు కూడా అక్కడి నుంచి వీళ్ళకి సానుభూతి చెప్పి మరి వీళ్ళకి నష్టపరిహారం చెల్లించడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఈ పరిశ్రమలో యాక్సిడెంట్ అయింది, కార్మికులు చనిపోయారు. యాజమాన్యం 3-4 రోజుల దాకా అడ్రస్ లేదు, యాజమాన్యం రాలేదు. అంత నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యం మీద మరి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు, ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కనీసం అంటే రాలేదు యాజమాన్యం 4 రోజుల దాకా నాకు తెలిసి రాలేదు. సో ఎంత నిర్లక్ష్యము, ఎంత వాళ్ళకి ఇది లేకపోతే వాళ్ళు ఘటనా స్థలంకి రాకుండా వాళ్ళు నిర్లక్ష్యం వహించి మేం చేసుకుంటారు, మీరేం బీక్తారు అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం నడుస్తుంది. కాబట్టి అంతే కదా, మరి తక్షణమే యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకుని దానికి సంబంధిత యాజమాన్యాన్ని అధికారులని, తర్వాత అక్కడ లేబర్ కాంట్రాక్టర్ ఎవరున్నారు, వీళ్ళు కంపెనీకి వర్కర్సా లేదా లేబర్ కాంట్రాక్టర్ కింద పనిచేస్తున్నారా, వాళ్ళకి ఈఎస్ఏ పిఎఫ్ ఉందా, ఇవన్నిటి మీద సమగ్ర దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు ఎంతమంది చనిపోయి ఉంటారని మీరు అనుకుంటున్నారు? దాదాపుగా 40 మంది అని ప్రభుత్వం చెప్తున్నది. నాకు తెలిసి ఎంతమంది చనిపోయారు అనేది ప్రభుత్వానికి కూడా తెలియదు అక్కడ. అంతే, అసలు ఆ టైంలో నాకు తెలిసి 70-80 మంది నుంచి 100 మంది ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు మనకు సమాచారం. 180 మంది వర్క్ చేస్తున్నట్టుగా రికార్డు చూపిస్తుంది. ఏదైతే పరిశ్రమ ఎక్కడైతే స్పాట్లో యాక్సిడెంట్ అయిందో అక్కడ దగ్గర 80 నుంచి 100 మంది మనకు ఉన్నట్టు సమాచారం. ఎవరు చనిపోయారు, ఎట్లా చనిపోయారు, అసలు వాళ్ళకి రికార్డ్స్ ఉన్నాయా, వాళ్ళు ఏంది అనేది కూడా ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్, అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గర ఈ రికార్డ్స్ ఉంటాయి. మరి ఆ ఇన్స్పెక్టర్ అసలు మామూలు మత్తులో మునుగొండ అయితే వాడు వాళ్ళ కుంభక అవుతాడు. నిజమైన వాడు పనిచేసే ఇన్స్పెక్టర్ అయితే మరి విషయాలన్నీ బయటకు వస్తాయి. ఎంతమంది చనిపోయారు, ఏం భద్రత లేదు. నాకు తెలిసి వాళ్ళు 40 మంది డిక్లేర్ చేసిన, కొంతమంది శవాలు కూడా ఆచూకీ లేని పరిస్థితి ఉన్నది. ఇంత పెద్ద దుర్ఘటన తెలంగాణలో జరగడం ఇది చాలా మనకి బాధాకరమైన విషయము. మరి వాళ్ళందరూ కూడా
ఆత్మధైర్యం భగవంతుడు వాళ్ళకి ధైర్యం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీని మీద సమగ్ర న్యాయం జరగాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. మొదట అంటే ఇప్పుడు ఇప్పుడు మైగ్రేట్ లేబర్ను వాడుతున్నప్పుడు కంపెనీలు కానివ్వండి, సదరు సంస్థలు కానివ్వండి ఉపయోగించుకుంటున్నప్పుడు ఏ ప్రమాణాలు పాటించాలి? ప్రభుత్వ నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి దీనికి? ప్రభుత్వ నిబంధనలు మనం గతంలో కూడా మైగ్రేట్ లేబర్స్కి గతంలో ఇది ఒకటే కాదు, ఇవి మన ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలలో తీసుకుంటే కూడా ఎక్కడ కూడా నష్టపోయేది ప్రధానంగా మైగ్రేట్ లేబర్. ఎందుకంటే మైగ్రేట్ లేబర్కి కాంట్రాక్టర్ అయినా కంపెనీ అయినా అన్ని సౌకర్యాలు చట్టంలో కల్పించాలి. ఈఎస్ఐ, పిఎఫ్. మైగ్రేట్ లేబర్ని 12 గంటలు పని చేయించుకుంటారు. అవును, చాలా వరకు 90% మార్కెట్ అలానే ఉంది. 90% ఈరోజు మార్కెట్ 12 గంటలు పని తీసుకుంటున్నారు. చట్టపరంగా లేబర్ యాక్ట్ ప్రకారం 8 గంటల పనే తీసుకోవాలి. అదనంగా పని తీసుకుంటే డబల్ ఓటీ కట్టి ఇవ్వాలి. సో ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడా లేవు. అదే 12 గంటలకి 300, 250, 400 రూపాయలు డైలీ కూలి ఇచ్చి వాళ్ళతో పని చేయించుకుంటారు. 12వ రోజు పిలుస్తారు, 12వ రోజు వెళ్ళిపోమంటారు. మళ్ళీ దీనికి అడ్డంగా ఒక కాంట్రాక్టర్ పెట్టుకుంటారు. ఆ కాంట్రాక్టర్ని అడ్డం పెట్టుకుని ఏదైనా ఇష్యూ అయితే కాంట్రాక్టర్ మీద వేసేస్తారు. మంచి అయితే మేనేజ్మెంట్, చెడు అయితే కాంట్రాక్టర్ కూడా ఆ కంపెనీ యాజమాన్యం తొత్తే ఉంటాడు అంతే. వాడు నామకే వస్తే ఒక బొమ్మలకే పెడతారు కాంట్రాక్టర్ అంటే ఉన్నాడు. వానికి కూడా లైసెన్స్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు. ఉదాహరణకు ఒక పరిశ్రమలో ఒక 100 మంది మైగ్రేట్ లేబర్స్ పని చేస్తుంటే వాళ్ళు ఒక రికార్డులో ఒక 10-12 మంది ఉంటారు. వీళ్ళు 90-80 మంది 85 మందిని రికార్డులో ఉండరు. రికార్డులో లేకుండా మేనేజ్ చేసుకుంటూ పోతున్నారు. దీని మీద ప్రభుత్వము కఠినమైన చట్టాలు తీసుకొచ్చి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎవరైనా కానీ మైగ్రేట్ లేబర్ ఎవరైనా కానీ మనం మనుషులమే, కార్మికులమే, మనం అంతా ఒకటే కాబట్టి, మనంతా భారతీయులమే కాబట్టి దీని మీద కఠినంగా వ్యవహరించి వాళ్ళ కార్మిక చట్టాలను, మైగ్రేట్ లేబర్ చట్టాలను మీరు అమలు చేసే దిశగా ఇంకా చట్టాల్లో కూడా చాలా మార్పులు తేవాలి. మైగ్రేట్ లేబర్ గురించి చాలా మార్పులు తెచ్చి చట్టాలని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన కూడా ఉన్నదని చెప్పి తెలియజేస్తాం. ఈ సిగాచి పరిశ్రమలో ప్రధానంగా వీళ్ళ ఉత్పత్తి వ్యాపారం ఏంటిది? వీళ్ళ సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించి ఇది మనకు తెలిసి బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ అని తెలిసింది మనకి. ఇది గుజరాత్లో చాలా పెద్ద టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ, చిన్న కంపెనీ కాదు, పెద్ద టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ అని మనకు తెలిసిన సమాచారం తెలుస్తున్నది. ఓకే, అంటే ఏ విధమైన డ్రగ్స్ తయారు చేస్తారు వీళ్ళు? అదే బల్క్ డ్రగ్స్ తయారు చేస్తారు. ఏం డ్రగ్ అనేది నాకు కరెక్ట్ పేరు తెలియదు. ఓకే సరే, బల్క్ డ్రగ్స్ అయితే తయారైతాయి అన్నట్టు సమాచారం. ఓకే, ఏదైతే ఇప్పుడు ప్రమాదం జరిగింది, దాదాపు 40 మంది వరకు చనిపోయారని లెక్కలు చెప్తా ఉన్నాయి. ఈ చనిపోయిన వాళ్లకు నష్టపరిహారంగా కంపెనీ కానివ్వండి, ప్రభుత్వం తరఫు నుంచి కానివ్వండి, ఏ విధమైన సాయం అందుతాన్ని ప్రకటించారు? మీరే విధంగా దాన్ని చూస్తున్నారు? చాలా మంచి ప్రశ్న వేశారు సార్ మీరు. ఈ సంఘటన మీద చనిపోయిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వము 2 లక్షల రూపాయలు, గాయాలైన వాళ్ళకి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత కార్మిక శాఖ మంత్రి వర్యులు వివేక్ గారు మరియు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తక్షణమే 1,00,000 రూపాయలు చనిపోయిన వాళ్ళకి తక్షణంగా రిలీజ్ చేయాలి, ఒక 50,000 రూపాయలు గాయపడిన వాళ్ళకి అని చెప్పడం జరిగింది. అంతవరకు మంచిగా ఉంది. తర్వాత 1 కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అదే మరి నేను అడిగే ప్రశ్న ఏంటంటే ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం, 1 కోటి రూపాయలు ప్రభుత్వం ఇస్తుందా, యాజమాన్యం ఇస్తుందా? ఇప్పుడు 1 కోటి రూపాయలు కూడా నష్టపరిహారం సరిపోదండి. 2 కోట్లు ఇవ్వాలి. 1 కోటి రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి, 1 కోటి రూపాయలు యాజమాన్యం ఇవ్వాలి. దీని మీద క్లారిటీ లేదు. ప్రభుత్వం మేనేజ్మెంట్తో మాట్లాడి ఏమైనా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని 1 కోటి రూపాయలను ప్రకటించిరా, లేకపోతే దీని మీద క్లారిటీ ఇవ్వండి. ప్రభుత్వం ఏమి ఇస్తుంది, యాజమాన్యంతో ఏమి ఇప్పిస్తున్నారు? 1 కోటి రూపాయలని చెప్పడానికి కూడా కారణాలు ఏంటి అసలు? అది కూడా ఆలోచించాలి. 1 కోటి రూపాయలని చెప్పడానికి కారణం ఏంటంటే అక్కడ పబ్లిసిటీ చేసుకోవడం. నాకు తెలిసి అక్కడ ఏదన్నా ఇల్లీగల్ బ్యాచ్లు ఏమన్నా వేస్తున్నారేమో. బల్క్ డ్రగ్స్ లో పర్మిషన్ లేని కూడా కెమికల్ ఫ్యాక్టరీలో, ఉదాహరణకి నేను చెప్తున్నా అండి, జెండు బాంబ్ మనం తయారు చేస్తామని పర్మిషన్ తీసుకుంటాం. అవును, ఆ జెండు బాంబ్ దగ్గర వాడు ఇంకోటి పురుగుల మందు కూడా తయారు చేస్తాడు. ఎవరు చూడాలి పోయి? ఎవరు చూడాలి? ఇది పొల్యూషన్ బోర్డు వల్ల
పని వాళ్ళు చూడకుండా వాళ్ళు మామూలు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ చూడాల్సిన ఫ్యాక్టరీ పని. ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ ఏం పర్మిషన్ మీద మనం కంపెనీకి పర్మిషన్ ఇచ్చాం, ఏం ప్రోడక్ట్ మీద ఇచ్చాం, ఏం ప్రోడక్ట్ వాళ్ళు తయారు చేస్తున్నారు తనిఖీలు చేయాల్సిన అధికారులు, ఇన్స్పెక్షన్ చేయాల్సిన అధికారులు మామూలు మత్తులో ఉన్నట్టే అదే దాని అర్థం ఎందుకు అనుమానాలు వస్తున్నాయి. ఇంత పెద్ద కోటి రూపాయలు ప్రకటించింది ఎవరు, ఇస్తుంది ఎవరు అనేది ఎవరు క్లారిటీ లేదు. నా ప్రధానమైన ఆరోపణ ఏంటంటే అక్కడ బల్క్ డ్రగ్స్ లో పర్మిషన్ లేనివి ఏవో డేంజరస్ రసాయనాలు కూడా ఎందుకంటే తయారవుతున్నట్టు ఇప్పుడు సమాచారం. ప్రమాదం జరిగింది కంపెనీలో, ప్రకటించింది ముఖ్యమంత్రి గారు. అంటే ఇప్పుడు కంపెనీ ప్రకటించకుండా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారంటే దాని అర్థం ప్రభుత్వం ఇస్తున్నట్ట డబ్బులు, కంపెనీ ఇస్తున్నట్ట. అసలు ఒకటేసారి అంత అనౌన్స్ పెద్ద మొత్తంలో ₹1,00,00,000 ఇస్తామని చెప్పి ప్రకటించడంలో కూడా అనుమానాలు ఉన్నాయి, ప్రజలకు చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అందుకనే గతంలో కూడా నేను అడగడం జరిగింది. ఈరోజు కూడా ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఈ యంత్రాంగం, లేబర్ డిపార్ట్మెంట్ యంత్రాంగం కానీ, కార్మిక శాఖ యంత్రాంగం కానీ, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ యంత్రాంగం కానీ, పొల్యూషన్ బోర్డు కానీ, ఏదైతే సంబంధిత అన్ని డిపార్ట్మెంట్లు పరిశ్రమకు ఉన్నాయో ఇందులో ప్రోడక్ట్ పర్మిషన్స్ ఏమున్నాయి, వాళ్ళు ఆ రోజు ఏం పర్మిషన్ వేస్తారు, నేను నా అనుమానము కాదు, అందరు ప్రజల అనుమానం ఏంటంటే ఇల్లీగల్ డ్రగ్ ప్రోడక్ట్ సమాచారం. సో దాన్ని కప్పిపుట్టడానికి ప్రభుత్వమే ఏమన్నా దీన్ని కవర్ చేస్తుందా అంటే అనుమానం. సో నేనేమంటున్నా అంటే మీ ద్వారా ఈ ఇష్యూ మీద ప్రజలకు తెలియజేసి ఏంటంటే అది ₹1,00,00,000 కూడా అక్కడ వాళ్ళకి సరిపోదు. ₹2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి, ₹1,00,00,000 ప్రభుత్వం ఇవ్వాలి, ₹1,00,00,000 కంపెనీ ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఆ ₹1,00,00,000 ఇప్పుడు ప్రకటించింది కూడా ఎవరు ఏమేమి ఇస్తున్నారు కూడా ఒక క్లారిటీ జనాలకు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని కూడా తెలియజేసుకుంటాం.